లో చేరి కూడి వచ్చిన పరిశుద్ధులైన నీకు అలాగే మమ్మలను ప్రేమతో ఆహ్వానించిన మా అత్యంత ప్రియుడు ఆనంద్ పాల్ సంఘ కావాలి మాస్టర్ గారు వారందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నిజముగా ఒక సంవత్సరం క్రితం మిమ్మల్ని కలిసిన నాకు ఈ సంవత్సరం మమ్మల్ని కలుసుకోవడం నిజముగా దేవుడు ఇచ్చిన ఉచితమైన కృపాన్ని నేను భావిస్తున్నాను. దేవుడు యొక్క అనాది సంకల్పం మేరకు మనమంతా భూమి మీద జన్మించిన చాలా మందికి వారి జన్మ పరమార్థము తెలియదు. ఎందుకు పుట్టాము, ఎవరి కొరకు పుట్టాము, ఎవరి కొరకు బతికించున్నాము అన్న విషయాన్ని గ్రహించగా తమ బ్రతుకులను దేవుని వైపు కాదు మరి మనుషుల వైపు తమ స్వార్థ ప్రయోజనాలు వాడుతున్నారు. మీరు ఇచ్చిన ఈ గొప్ప సమయం బట్టి మా పట్ల చూపించిన ఈ గొప్ప ప్రేమను బట్టి మరి ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. ఇలా మన పుట్టుక పరమార్థం నిజంగా ఎంతో ఉన్నతమైనది. ఒక విషయాన్ని బైబిల్లో చదివించి మేము ఎంత బైబిల్ ఉంది చదివాలి. ఒక్కసారి సోదరులు ఈ బైబిల్ చదివించండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం, క్షమించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. వాటి యందు మనము నడుచుకున్నవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సక్రియలను చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని వాటి యందు మనము నడుచుకున్నవలెనని వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సక్రియలను చేయుటకై. మీ అందరి జన్మ, మనందరి జన్మ ఎందుకు జరిగిందో ఇక్కడ దేవుడి యొక్క సంకల్పాన్ని తెలియజేస్తున్నాం. ఏంటది? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సక్రియలను చేయుటకు దేవుడితో కొన్ని పనులు సిద్ధం చేశారట. ఆ సిద్ధపరిచిన సక్రియలంట, ఆ సక్రియలను మనం చేయాలంట. అలా చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారై ఆయన చేసిన పని అంటున్నాడు. మీరందరూ ఎవరు చేసిన పని? మనమందరం దేవుడు చేసిన పని. ఏం చేసిన పని? ఏంటా పని? తల్లి గర్భములో మిమ్మల్ని నిర్మించడమే చేసిన గొప్ప పని. ఏమిటి? వివాహం జరిగిన తరువాత ఒక తల్లి నెల తప్పింది అని తెలుసుకున్న తర్వాత మన నిర్మాణం కోసం ఏమైనా కష్టపడుతుందా? మీరు ఆలోచించండి. మనందరం తల్లి గర్భము నుంచి వచ్చిన వాళ్ళమే. ఎంతకాలం ఉన్నాం తల్లి గర్భంలో? మనం 9 మాసాలు. ఈ 9 మాసాలలో తల్లి మన నిర్మాణం కోసం ఏమైనా శ్రద్ధ తీసుకుంటా. శ్రద్ధ అంటే ఆమె కష్టపడిందా? ఏం లేదా?
పోనీ కూడా కష్టపడింది అనుకుంటే ప్రతి తల్లి నేను జన్మనివ్వబోయే బిడ్డకు ఒక 2 కళ్ళు ఉండాలి, 2 చెవులు ఉండాలి, ఏమండి ఒక ముక్కు, నోరు, కాళ్ళు, చేతులు, అవయవాలు ఉండాలి అని ఆమె ఏమైనా ముందుగా ఆలోచించిందా? లేదు. కానీ మనమంతా తల్లి కడుపులో నిర్మాణం అయిపోతున్నాం. ఎవరు చేస్తున్నారు ఈ నిర్మాణాన్ని? 9 మాసాలు తల్లి గర్భములో మనలను నిర్మించింది ఎవరో గ్రంథకర్త చెప్తారు. 139వ కీర్తన 11వ వచనం. 139వ కీర్తనలోని 11వ మాట. నా అంతరింద్రియములను నీవే కలుగజేశావయ్యా దేవా, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నిర్మాణము అంటున్నాడు. నిర్మాణం ఏంటా నిర్మాణం? మనుషులు టెక్నాలజీతో కట్టేదాన్ని నిర్మాణము అంటారు. ఎలాంటి నిర్మాణం? ఒక బుర్జ్ ఖలీఫా. ఇది ప్రపంచంలో ఎత్తైనది. దానికి చాలా సాంకేతికమైన పరిజ్ఞానం కావాలి, దానికి చాలా వ్యయం, ధనం కావాలి. మరి మనకు పెట్టుబడి మనల్ని ఎవరు చేశారు? ఏ తల్లి కానీ తండ్రి కానీ మనం ఇలా ఉండాలి అని, మనకి అవయవాలు కావాలి అని అనుకుంటే వచ్చామా? లేదండి. ఆ డెసిషన్. ఒక బజార్కి వెళితే ఏమండి మనకి